ఇరాన్పై అమెరికా వ్యూహాత్మక దాడి ప్రారంభించింది. వ్యూహాత్మక దాడి అంటే చుట్టూ ఆయుధాలు, చుట్టూ వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తోటి సైనికుల విన్యాసాలు కనపడుతుంటే ఆ క్యారియర్స్ మీద, ఆ వార్షిప్స్ మీద ఒక రకంగా సైకలాజికల్గా ఇరాన్ని ఫ్రైటన్ చేసే కార్యక్రమం అనమాట. ఇది చాలా వ్యూహాత్మకంగా చేస్తుంది. 2025 జూన్ 12న జరిగిన, అంటే లాస్ట్ ఇయర్ జూన్ 12న జరిగిన దాడిని చూస్తే కన్నా ఇప్పుడుది చాలా భిన్నమైంది. అప్పుడు ఇజ్రాయెల్ ముందుండి నడిపించింది, అమెరికా సహాయపడింది. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్కి కూతవేటు దూరంలో ఆల్రెడీ 2 వార్షిప్స్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అండ్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ 2 వచ్చి ఉంచున్నాయి. ఒక్కొక్క వార్షిప్లో అక్కడ దాంట్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సు అండ్ ఈ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ఇవి కాకుండా ఒక్కొక్క దాంట్లో 4,000 నుంచి 5,000 మంది సైనికులు ఉన్నారు, యూనిఫామ్ గార్డ్స్. అంటే ఒక 10,000 మంది. ఇక చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇరాక్, బహ్రెయిన్ అండ్ కువైట్, ఇంకా అలాగే చూస్తే యుఏఈ, సౌదీ అరేబియా, వీటిల్లో కూడా మొత్తం బహ్రెయిన్, జోర్డాన్, వీటిల్లో కూడా మొత్తంగా 35 నుంచి 40,000 మంది సైనికుల్ని రెడీ చేసి ఉంచారు.